1886లో చికాగో నగరంలో 8 గంటల పనిదినం కావాలని కార్మికులు ఉద్యమం చేశారో పోలీసులు వారి మీద కాల్పులు జరపడం, ఆ కాల్పులలో తడిసినటువంటి రక్తంతో కార్మిక రక్తంతో తడిసినటువంటి వాళ్ళ బట్టల్ని ఇవాళ ఎర్రజెండాగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి 8 గంటల పనిదినం ఆ రోజు మనం కావాలని కోరాము. ఇవాళ కూడా 8 గంటల పనిదినం అమల్లో లేదు. అయితే ఇవాళ అనేక విధాలుగా ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల మీద, ఆర్టీసీ కార్మికుల మీద వేధింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సరైన వేతనాలు లేవు ఇప్పటికి కూడా. అయితే నేను ఒక కలెక్టర్ని చూశాను, ఒక సఫాయి కార్మికుడికి కాలుముక్కి వందనం చేశాను. ఆ విధంగా ప్రభుత్వం అనేది సఫాయి కార్మికుల విషయంలో కానీ, మున్సిపల్ కార్మికుల విషయంలో కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే మీరు ఒకటి గమనించాలా, ఇప్పుడు మన ముందట పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీజేపీ పార్టీ 400 సీట్లు కావాలా అని కోరుతున్నారు. 400 సీట్లు కావాలని. ఎందుకు 400 సీట్లు అంటే 2/3 మెజార్టీ ఉంటేనే కానీ రాజ్యాంగాన్ని మార్చలేదు. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా రిజర్వేషన్లు తగ్గించాలని, మరి రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తగ్గించాలనే ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తుంది. వాళ్ళు ఏమంటారయ్యా అంటే, అతన్నేమో రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాం, రిజర్వేషన్లు ఎందుకు తీసేస్తామని అంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క రిజర్వేషన్లు తీయడం అనేది జరిగింది. ఎట్లా అంటే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి విమానాశ్రయాలు, నౌకలు, రైల్వేలు, ఎల్ఐసీలు, ఉక్కు గనులు ఇవన్నిటి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఒకవేళ ఇది ప్రభుత్వ పరం ఉంటే ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్లు ఉంటాయి, ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే రిజర్వేషన్స్ అంతా ఉండవు. ఆ విధంగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఉద్యోగాలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు దొరుకుతుండే. ప్రభుత్వ రంగ 50 లక్షలు దొరికితే అందులో 50,000 బలహీన వర్గాలకు, దళితులకు, వెనుకబడ్డ కులాలకు దొరుకుతుండే. కానీ ఆ విధంగా ఏంటంటే ఇవాళ రిజర్వేషన్లు పరోక్షంగా కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెడుతున్నారు, దాంట్లో కూడా రిజర్వేషన్లు ఉండవు. కాబట్టి రిజర్వేషన్లు పోయే పద్ధతి ఏర్పడింది. ఇవాళ మోడీ అంటుండు మై దేశ్ కా చౌకీదార్ అంటున్నాడు. చౌకీదార్ చోరోన్ సే మిల్ గయా. ఎట్లా అంటే ఆ దేశంలో దగ్గర గుజరాత్ రాష్ట్రం నుంచి 28 మంది వ్యాపారస్తుల పేర్లు నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరు 1,000 కోట్లు బ్యాంకు రుణాలు ఉంచి విదేశాలకు పారిపోయింది. వాళ్ళ పారిపోతే నువ్వు ఏం చేసినావు? నన్ను బతకొచ్చినావా? నేను బతకరాలేదు కదా. అదేవిధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాని ఆస్తి 50,000 కోట్లు. ఇవాళ వాని ఆస్తి ఎంతనాయా అంటే 17,56,000 కోట్లు ఇవాళ వాని ఆస్తి. ఎట్లా పెరిగింది? వాడు ఏం మ్యాజిక్ చేశాడు ఈ 10 ఏళ్ళ లోపల? ఏ విధంగా పెరుగుతుంది అంటే ఇది. అదేవిధంగా అంబానీ ఇవాళ 10 లక్షల కోట్లు పెరిగింది. ఎట్లా వచ్చినాయి ఆస్తులు? ఏం లేదు. వాడంటారు నేను నిజాయితీ పన్ను మోడీ అనుకుంటూనే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తక్కువ ధరకు అంబానీకి అమ్మేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ లక్షల కోట్ల ఆదాయం. మళ్ళీ అదే కాకుండా 15 లక్షల కోట్ల మొండి బకాయిలను కార్పొరేట్ సంస్థలకు రద్దు చేశారు. అంటే రైతులకేమో రుణమాఫీ లేదు, కార్పొరేట్ పెద్ద సంస్థలకు మాత్రం లక్షల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఏమంటున్నాడయ్యా అంటే ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిపెట్టదట, 2 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం ముస్లింలకు ఇస్తుందట. అదే హిందువులు. ఈరోజు కామారెడ్డి జిల్లా గుడుమర్రి తండాలో మేడే సందర్భంగా ఎస్బీఐ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కార్మికులారా ఏకంగాండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని అన్నారు ఒకనాడు మహాకవి. అదేవిధంగా మనం కూడా మన కార్యక్రమాలపైన, మనకు వచ్చే సమస్యలపైన పోరాడితే పోయేదేమీ లేదు, మన సమస్యలు కూడా ఖచ్చితంగా
సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కారమయ్యే దిశగా ఎస్బీఐ పార్టీ కృషి చేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను తక్షణమే ఆదుకోవాలి. వాళ్ళకు కావాల్సిన పిఎఫ్లు కానివ్వండి, కంపెనీలో పనిచేసే వాళ్ళను 8 గంటల పని మాత్రమే చేయించాలి. సమాన పనికి సమాన వేతనం అన్నది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో కార్మికులను ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. నిద్రలో పడుకున్నట్టు కాదు, మొద్దు నిద్ర వీడండి, కార్మికులను మీరు చూడండి. అదేవిధంగా కార్మికులు చేస్తున్నటువంటి కష్టాన్ని సమాన పనికి సమాన వేతనం ఇచ్చే దిశగా మీరు నడవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్బీఐ పార్టీ అవతరించి కొద్ది రోజులలో కూడా మేము మంచి కార్యక్రమాలు మా జిల్లా కమిటీ చేస్తున్నందుకు జిల్లా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మేము ఎస్బీఐ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు రైతు బీమా కానివ్వండి, రైతులకు ఆదుకునే విధంగా క్వింటల్ పైన ఒక 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా ఒక క్వింటల్కి మద్దతు ధర కనీసం 2500 వరకు మీరు మద్దతు ధర రైతులకు ప్రకటించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని సభాపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు వడగళ్ల వాన విషయంలో మొన్ననే రైతులందరూ పంటలు అన్నీ కూడా ఈ చుట్టుపక్కల కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే అన్ని రైతులకు పంటలు కూడా చాలా విధంగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న పంటలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని మీరు చెప్పారు. ఆ పరిశీలన కూడా లేదు. ఇప్పటివరకు ఏ రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఎలాంటి డబ్బులు పడలేదు. కాబట్టి రైతులను ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్బీఐ